వెల్కమ్ బ్యాక్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం భోగాపురంలో కోర్టు తీర్పు ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. అక్కడున్న 32 ఎకరాల 49 సెంట్ల భూమిని 1993లో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు చెప్పారు. యాజమాన్య హక్కులపై యలమంచిలి కోర్టు తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని పైలా వెంకటస్వామి బాబు తెలిపారు. అయితే పీఆర్ఎస్ నాయుడు అనే వ్యక్తి అక్రమంగా భూమిని ఇతరులకు అమ్మి రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. తరచూ బెదిరింపులు రావడంతో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో భోగాపురం, దుప్పుటూరు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా లాలం రాంబాబు రౌడీ షీటర్, భీమర్శెట్టి రమణ బాబు, లాలం రాంబాబు రౌడీ షీటర్ అనుచరులు ఒక 10 మంది ఉన్నారండి. ఇక్కడ రౌడీ షీటర్ అని తెలిసండి మాకు. ఆయన వెనకదలా కొంతమంది ఉన్నారండి మనుషులు. గండి శ్రీను, చీపురువేలు రాము, ఇలా వగేరాలు మా ఊర్లో కొంతమంది ఉన్నారండి. వీళ్ళందరి నుంచి కూడా మాకు ప్రాణహాని ఉంది, మాకు థ్రెట్ అయితే ఉన్నదండి. రాజకీయ నాయకులు అంటే మరి ఆయన జడ్పీటీసీ అంటున్నారంటే, మరి జడ్పీటీసీ అయినప్పుడు మరి ఆయన రాజకీయ నాయకుడే కదండి. ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉన్నది. ఎమ్మెల్యే గారు మాట్లాడారండి, ఆయన అవగాహన లేకుండా మాట్లాడారండి, అంతే తప్పగానే ఆయన కేసు గురించి ఎమ్మెల్యే గారికి అవగాహన లేదండి. సివిల్ డిస్ప్యూట్లో రాజకీయ నాయకులకు సంబంధం ఏంటండి? అలాగే సివిల్ డిస్ప్యూట్లో పోలీసులు కానీ రెవెన్యూ కానీ సంబంధం ఏంటి? వన్స్ సివిల్ డిస్ప్యూట్ పెండింగ్ బిఫోర్ సివిల్ కోర్టు సీజ్డ్ బై ఆల్ అథారిటీస్ అండి. ఎందుకంటే సివిల్ కోర్టు తేలాల్సిందే, తేలిన తర్వాత రెవెన్యూ వాళ్ళందరూ దీని మీద వస్తారు తప్ప కానీ సివిల్ డిస్ప్యూట్లో ఎవరికి సంబంధం లేదండి. ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. మూడులో ఈ 32 ఎకరాలు కూడా అగ్రిమెంట్ సేల్ ద్వారా మేము కొనుక్కున్నామండి. ఆ రోజుకి కూడా ఆ కౌలుదారులు ఉన్నారు కాబట్టి భూమిలోనూ స్వాధీనపరచలేదండి. సో కౌలుదారులు ఖాళీ చేసిన తర్వాత స్వాధీనపరుస్తామని చెప్పేసి మాకు ఇచ్చిన అగ్రిమెంట్లో కూడా ఆయన స్పష్టంగా రాశారండి కౌంటర్ పండుడు. దాని ప్రకారంగా మాకు ఆయనకు రిజిస్ట్రేషన్ చేయని మూలన్న యలమంచిలి కోర్టుకు వెళ్తే యలమంచిలి కోర్టు మాకు ఫేవర్గా డిగ్రీ ఇచ్చిందండి. ఈ డిగ్రీ పెండింగ్ ఉంటుండగా హైకోర్టులో ఆయన అప్పీల్కి వెళ్ళారండి. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఈ కౌలుదారులు ఖాళీ చేయించిందండి కోర్టు. 31 అక్టోబర్ 2002 కౌలుదారులు ఖాళీ చేయించిందండి. ఇదండి కోర్టు అమీన్ వచ్చి ఖాళీ చేసి ల్యాండ్ని 1/11/2002 మళ్ళీ తిరిగి మాకు పైల వెంకటస్వామి బాబుకి డాక్యుమెంట్ ద్వారా మాకు పొజిషన్ డెలివరీ ఇచ్చారండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా పొజిషన్లో మేము ఉన్నాం. 2002లో పొజిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇదిగో 14/7/2004 మాకు కౌంటర్ కొండ వచ్చి స్వయాన ఆయన వచ్చి రిజిస్ట్రార్కి వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేశాడు ల్యాండ్. మేము కౌంటర్ కొండ ఒరిజినల్ ఓనర్ దగ్గర కొనుక్కున్నాం. మేము రావణబాబు లాగా ఒక ఫేక్ జీబీ నుంచి నేను కొనుక్కోలేదండి. ఈ జీబీ కూడా కండిషనల్ జీబీ అండి. 12 మాసాల్లో పూర్తి కిరిచీటి చేయించుకుంటామని చెప్పేసి అనుకున్నారు. 12 మాసాల్లో కాదు, ఈ రోజు వరకు కూడా ఈ జీబీ మీద జీబీ పూర్తిగా కిరిచీటి చేసుకోలేదు. ఈ జీబీ ద్వారా రావణబాబు నాయన పర్చేజ్ చేశాడు. ఎవరి దగ్గర? పీఆర్ఎస్ నాయుడు దగ్గర. అది కూడా పీఆర్ఎస్ నాయుడికి రావణబాబు నాయుడు బినామీ అండి. ఎందుకంటే ఆయనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే ఆయన దగ్గర సంతకాలు తీసుకున్నారు ఈ బినామీ కాబట్టి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 12th ADJ కోర్టులో రావణబాబుకి పీఆర్ఎస్ నాయుడికి కేసు నడుస్తుందండి. ఎందుకంటే ఈయన బినామీ కాబట్టి. అలాగే పోలీస్ సైడ్ వచ్చిందని చెప్పేసి చాలామంది ఈ కేసు